క్రూడ్ ఆయిల్ ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు. పెంచిన తదుపరి రాష్ట్రం వ్యాడ తగ్గించాలని ధర్నా చేస్తారు. మరి సిగ్గుందా మీకు? ఏమైనా ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? నువ్వు పెంచాలా, మేమేమో తగ్గి అన్నా? ఇది నీతా? ఇది కేంద్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనమా ఇది? ఇదేం దందా అండి? నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేసేటోళ్ళు కాదు, తేలిపోయింది. ఇప్పుడు రైతుల వ్యతిరేక పార్టీ 100%. కిషన్ రెడ్డి మాట్లాడతారు రైతులతో మోడీ ఉంటే కొనుమని, బాయిల్ రైస్ కొనుమని. నువ్వంత గొప్పడో అయితే అట్లా కొనరా, కొనిపిస్తాం, కేంద్రంతో మాట్లాడిస్తామని చెప్పు. నేను పండితే 75 లక్షల ఎకరాల వరి మేము రెడీగా ఉన్నామా వేయడానికి. నువ్వు కొంటాడు, మేము వద్దంటున్నామా? ఎవరు మోసం చేస్తావు నువ్వు? రైతులు బండియాలి, వాళ్ళ కొంపలు ఆరిపోవాలి, గందరగోళం చెలరేగన్నా ఇక్కడ తెలంగాణలో. మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా? ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇవ్వాలి. అతను మాట్లాడి ఇవ్వాలి. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక. అగ్రికల్చర్ పాలసీ మాకెందుకు లేదు? అగ్రికల్చర్ పాలసీ బ్రహ్మాండ. అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 1,41,00,000 టన్నుల బియ్యం ఇచ్చిన మనకు పోయిన సంవత్సరం. ఏం కొంటాం? అదంతా కాదా? తెలంగాణ వడ్డు పండిస్తుంది, బాయిల్ రైస్ అవుతుంది. కొంటవా కొనవరా బాయ్ చెప్పండి. అది చెప్పాడట. అంత వాటి ముఖ్య అన్నది అంటే మూడు చూడు తిప్పించినట్టు. రా రైస్ ఎంత తీసుకుంటావు అది చెప్పాడు. వానకాలం దానికే దిక్కులేదు. ఇప్పుడు వర్షాకాలంలో ఎంత తీసుకుంటావో చెప్పాడట. పంట వస్తూనే ఉన్నది, కొంటూనే ఉన్నాం. ఇవాళకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నులు కొనేసింది. కానీ మేము కళ్ళ అక్కడ పోయి డ్రామా పెడతాము. ఇప్పుడు పెడదు రాయిగా. మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు. రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోసబెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి 700 మంది 50 మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు వాపసు తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అంటే ఎంత డులుముల్ ప్రభుత్వం ఇది, ఎంత మోసగారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ వైఖరి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రి ఏమో ఆయన ఇంకోటి మాట్లాడతాడు. ఆయన నేను పోయొచ్చిన మొన్న. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డెలిగేషన్ పోయినారు. అధికారుల బృందం చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో. ఆ తర్వాత మళ్ళీ పోయినారు రమ్మంటే ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం. ఆడ 9-10 మంది ఎంపీలు ఉంటే అందరు కలిసిపోయినారు. మళ్ళీ ఇంతమంది వచ్చినా మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడు ఆయన. ఇదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర రైతుల తరఫున ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనతో పాటు ఇంకో 3 మంత్రులు, 10 మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులకు చెప్పుకుందాం, మంచో చెడనో బతకాలి కదా, పెంచినామని చెప్పిపోతే మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడా కేంద్ర మంత్రి? పని లేక పోతారా 10 మంది ఎంపీలు, 4 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ? పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి. ఎంత దుర్మార్గం అంటే మీరు స్టన్ అవుతారు. మీరు పొద్దున రామకృష్ణ అడగండి, ఆ లెటర్ ఇస్తాడు. మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర పంట అంతా లేదు, శాటిలైట్ చూపెడతలేదు. శాటిలైట్ చూపెడతలేదా, నీ మెదడు చూపెడతలేదు బాయ్. గంతవాదం ఎందుకు మాట్లాడతావు? మేమైనా పైరవకాల్లా కనబడుతున్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వం, మేము ఏమనుకుంటున్నావు నువ్వు అని మొత్తం లెక్కలు కొంచెం మొక్క మీద కొట్టినాం. కరెక్టే ఉన్నది, 62 లక్షల ఎకరాల వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు. శాటిలైట్ చూపెడతలేదు అంటాడు. ఇంత తెలివి తక్కువ ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది. మళ్ళీ మేము తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కరెక్టే 58,66,000 ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు. అని ఏ మాట కరెక్ట్ నీది? ఏది కరెక్ట్? మీ వ్యవహారం ఏంది అసలు? రైతుల జీవితాలతో ఇదేనా చెలగాటమాడే పద్ధతి? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం? ఇదేనా ఈ వ్యవహారమా? ఈ గోల్మాల్ చేసి మీరు రాజకీయాలు చేస్తామనుకుంటున్నారా? ఇట్లా చాలా చీప్గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజలను గందరగోళపరిచి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ రైతులను ముంచుతారు వీళ్ళు 100%. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.